ఒక గొప్ప ఋషి ఒక పసికందును చూడ్డానికి వస్తారు. ఆ శిశువును చూసి మొదట నవ్వుతారు, ఆ తర్వాత వెంటనే కన్నీళ్లు పెట్టుకుంటారు. వినడానికేదో జానపద కథలా ఉంది గదా, కానీ ఇది మామూలు కథ కాదు. ఆ ఋషి పేరు అసితుడు. ఆ పసికందు భవిష్యత్తులో బుద్ధుడు కాబోయే సిద్ధార్థుడు. ఈరోజు మనం అసితుడు మరియు బుద్ధుని జోస్యం అనే మూలగ్రంథంలోని కొన్ని భాగాలను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. మన లక్ష్యం ఈ కథను కేవలం చెప్పుకోవడం కాదు. అసలు అసితుడు ఎవరు? ఆయనంత గొప్ప ఋషి అయ్యుండి ఒక పసికందులో అంత ప్రత్యేకతను ఎలా గుర్తించారు? మరి ఆ ఆనందం, ఆ వెంటనే వచ్చిన దుఃఖం, వీటన్నింటి వెనకున్న కారణాలేంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతుకుదాం. ఖచ్చితంగా. ఎందుకంటే ఇది కేవలం ఒక జోస్యం కథ కాదు. అంటే ఇందులో ఒక వ్యక్తిగత విషాదముంది, ఒక తరానికి అందించిన వారసత్వం ఉంది, మరి జ్ఞానం యొక్క అసలైన విలువ ఏవిటి అనేదానికి ఒక అద్భుతమైన వ్యాఖ్యానం కూడా ఉంది. ఈ కథ మనకు ఒక నిజమైన అన్వేషకుడి మార్గాన్ని కూడా చూపిస్తుంది. సరే, అయితే మొదలు పెడదాం. ముందుగా అసితుడు గురించి మాట్లాడుకుందాం. అసితుడు అనే పేరులోనే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అవును, అసితుడు అంటే నల్లనివాడు అని కదా అర్థం? కరెక్ట్. కానీ మూల గ్రంథం వెంటనే ఒక విషయం స్పష్టం చేస్తోంది. ఆయన శరీరం నల్లగా ఉన్నా ఆయన కీర్తి, ఆయన చేతులు మాత్రం తెల్లనివి, స్వచ్ఛమైనవి అని. ఇది చాలా ముఖ్యమైన పోలిక. అసలైన స్వచ్ఛత అనేది బాహ్య రూపంలో కాదు, అంతర్గత స్వభావంలో, చేసే పనులలో ఉంటుందని ఇది నొక్కి చెబుతోంది. ఆయన కేవలం అడవుల్లో తపస్సు చేసుకునే సాధారణ ఋషి కాదు. అవునా? ఆయన ఒకప్పుడు శుద్ధోదన మహారాజు తండ్రి, అంటే సింహహను రాజుకు రాజపురోహితుడు, గురువు, స్నేహితుడు కూడా. శాక్య రాజ్యంలో ఆయనకు అత్యంత గౌరవనీయమైన స్థానముండేదన్నమాట. అంటే రాజు తర్వాత అంతటి శక్తివంతమైన స్థానం. అలాంటి పదవిని, అధికారాన్ని వదిలేసి తపస్సు చేసుకోడానికి హిమాలయాలకు వెళ్ళిపోయారంటే అది చాలా పెద్ద నిర్ణయం కదా? అద్భుతమైన ప్రశ్న. అది చాలా పెద్ద నిర్ణయం. ఆ కాలంలో రాజపురోహితుడి పదవిని వదిలి వెళ్లడమంటే భౌతిక విజయం కన్నా ఆధ్యాత్మిక అన్వేషణకే ఎక్కువ విలువ ఉందని చూపించడం లాంటిది. ఈ కఠోర తపస్సు ద్వారా ఆయన గొప్ప ఆధ్యాత్మిక శక్తులను కూడా సాధించారు. దేవలోకాలకు కూడా స్వేచ్ఛగా వెళ్లగల సామర్థ్యాన్ని పొందారు. ఓకే, ఇక్కడే కథ ఒక ఆసక్తికరమైన మలుపు తీసుకుంటుంది. ఆయనకు బోధిసత్తుని జన్మం గురించి భూలోకంలో కాదు, దేవలోకంలో తెలిసిందంటున్నారు. అది కొంచెం సినిమాటిక్గా అనిపిస్తోంది. అసలక్కడ ఏం జరిగింది? నిజమే, ఇది చాలా నాటకీయంగా ఉంటుంది. అసితుడు తన తపోశక్తితో త్రయస్త్రింశ అనే దేవలోకానికి వెళ్లారు. అక్కడ దేవతలందరూ ఆనందంతో, ఉత్సాహంతో పెద్ద ఉత్సవం జరుపుకుంటున్నారు. ఉత్సవమా? ఎందుకు? అదే ప్రశ్న అసితుడు అడిగారు. వాళ్లంతా ఇంద్రుడి చుట్టూ చేరి నాట్యం చేస్తున్నారు, పాడుతున్నారు. వాళ్ల ఆనందానికి కారణమేమిటని అడిగారు. అప్పుడు వాళ్ళు అసలు విషయం చెప్పారు. అవును, ఆ సమాధానమే ఈ కథకు గుండెలాంటిది. దేవతలు ఇలా చెప్పారు: మహర్షి, బోధిసత్వుడు అంటే బుద్ధుడు కాబోయే ఆ మహానుభావుడు మానవజాతి శ్రేయస్సు కోసం భూలోకంలో జన్మించడానికి అంగీకరించారు. ఆయన కపిలవస్తు నగరంలో శుద్ధోదన మహారాజు, మహామాయాదేవిలకు జన్మించబోతున్నారు. అంటే ఇది భూమి మీద పుట్టిన పుకారు కాదు, ఇది ఒక రకంగా కాస్మిక్ బ్రేకింగ్ న్యూస్ లాంటిది. ఇతర లోకాలలో అప్పుడే సంబరాలు మొదలయ్యాయి. ఖచ్చితంగా ఇది బుద్ధుని జననానికి ఒక విశ్వ ప్రాముఖ్యతను ఇస్తుంది. తన ఆధ్యాత్మిక శక్తుల వల్లే అసితుడు ఈ దివ్యవార్తను మానవలోకానికి తీసుకువచ్చి ఒక వారధిగా మారగలిగారు. ఆ మాట విన్న వెంటనే ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా దేవలోకం నుండి నేరుగా కపిలవస్తుకు బయలుదేరారు. అలా అసితుడు శుద్ధోదనుడి రాజభవనానికి చేరుకున్నారు. తన తండ్రికి గురువైన అంతటి మహర్షి రాకతో రాజు ఎంతో సంతోషించి ఉంటారు. అవును, రాజు ఆశీర్వాదం కోసం పసికందును ఆయన వద్దకు తీసుకువచ్చారు. అప్పుడు ఒక ఊహించని సంఘటన జరిగింది. అదేమిటంటే ఆ శిశువు పాదాలు అనుకోకుండా అసితుడి జటాజూటాన్ని, అంటే తలని తాకాయి. కరెక్ట్. ఇది చాలా ప్రతీకాత్మకమైన సంఘటన. సాధారణంగా పెద్దలు చిన్నవారిని తలమీద చేయివేసి ఆశీర్వదిస్తారు. కాని ఇక్కడ దానికి వ్యతిరేకంగా జరిగింది. ఆ శిశువు పాదస్పర్శ ఆయన అత్యున్నత ఆధ్యాత్మిక స్థితికి ఒక చిహ్నం. ఆ శిశువు సామాన్యుడు కాదని అసితుడు వెంటనే గ్రహించారు. వెంటనే సింహాసనం నుండి లేచి ఆ పసికందు పాదాలకు నమస్కరించారు. ఆ తరువాతే ఆయన
ఆ శిశువును పరిశీలించడం మొదలుపెట్టారు. మూలగ్రంథంలో మహాపురుష లక్షణాలు చూశారని ఉంది. అంటే ఏమిటవి? ఇది చాలా ఆసక్తికరమైన అంశం. ప్రాచీన గ్రంథాల ప్రకారం ఒక గొప్ప వ్యక్తి శరీరంలో 32 ప్రధాన లక్షణాలు ఉంటాయని నమ్మకం. ఉదాహరణకు పాదాలమీద ధర్మచక్రం గుర్తులుండటం, పొడవైన చేతులు ఇలాంటివి. అసితుడు ఈ లక్షణాలన్నింటినీ ఆ శిశువులో చూసి ఒక నిర్ధారణకు వచ్చారు. ఏమిటా నిర్ధారణ? ఈ బాలుడు భవిష్యత్తులో గృహస్థ జీవితంలో ఉంటే చక్రవర్తి అవుతాడు. ఒకవేళ సన్యాసం స్వీకరిస్తే సంపూర్ణ జ్ఞానోదయం పొందిన బుద్ధుడవుతాడు. సరిగ్గా ఇక్కడే ఆ అద్భుతమైన కాని కొంచెం గందరగోళంగా అనిపించే క్షణమొస్తోంది. ఆ నిర్ధారణకు వచ్చాక ఆయన మొదట గట్టిగా నవ్వారు, కాని వెంటనే ఏడ్చారు. ఎందుకు ఆ మిశ్రమ భావోద్వేగం? ముందు నవ్వు గురించి మాట్లాడుకుందాం. ఆయన ప్రపంచం కోసం, సమస్త జీవరాశుల కోసం ఆనందంతో నవ్వారు. ఎందుకంటే ఈ సంసార చక్రం నుండి బయటపడటానికి ఒక ఖచ్చితమైన మార్గం దొరికిందని ఆయన గ్రహించారు. ఓకే, లోకానికి వెలుగును చూపించేవాడు వచ్చాడని సంతోషించారు. అంతే. అది మానవాళి మొత్తానికి ఒక గొప్ప ఆశ కలిగించిన క్షణం. కాని ఆ నవ్వు క్షణికమే. వెంటనే ఆయన కళ్ల నుండి నీళ్లు ధారగా కారాయి. ఇది చూసి రాజు శుద్ధోధనుడు చాలా భయపడుంటారు గదా, నా కొడుకుకేదైనా కీడు జరగబోతోందా అని. అవును. రాజు వెంటనే, మహర్షి, నా కుమారుడికి ఏదైనా అరిష్టముందా? ఎందుకేడుస్తున్నారు? అని అడిగారు. అప్పుడు అసితుడు వివరిస్తూ, రాజా, నీ కుమారుడికి ఎలాంటి అరిష్టం లేదు. ఆయన బుద్ధురవడం ఖాయం. నేనేడుస్తున్నది నాకోసమే. తనకోసమా? ఒక మహర్షి, అంతటి జ్ఞాని, తనకోసం తాను ఏడవటమనేది కొంచెం ఆశ్చర్యంగా ఉంది. సరిగ్గా అదే ఈ కథలోని విషాదం. అసితుడికి తన భవిష్యత్తు తెలుసు. సిద్ధార్థుడు జ్ఞానోదయం పొంది తన ధర్మాన్ని బోధించే సమయానికి తన ఆయుష్షు తీరిపోతుందని ఆయనకు తెలుసు. తను మరణించి తన తపోఫలంగా అరూప బ్రహ్మలోకంలో పుడతానని కూడా ఆయనకు తెలుసు. అరూప బ్రహ్మలోకం అంటే? అదంటే? అది కూడా ఒక ఉన్నతమైన లోకమే కదా. అది అత్యున్నత లోకాలలో ఒకటి. కాని అక్కడొక సమస్య ఉంది. ఆ లోకంలో భౌతిక శరీరం ఉండదు. కేవలం చైతన్యం మాత్రమే ఉంటుంది. ఇంద్రియాలు ఉండవు. అంటే భూలోకంలో బుద్ధుడు బోధించే అమూల్యమైన ధర్మాన్ని వినే అవకాశం అసితుడికి దక్కదన్మాట. ఓ, ఎంతటి విషాదం! సత్యం కళ్లముందే ఉంది, కాని దాన్ని అందుకునే అవకాశం లేదు. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. జ్ఞానం ముందు స్వర్గం కూడా చిన్నదేనా? అసితుడి బుష్టిలో అయితే అవుననే అనిపిస్తోంది. సరిగ్గా అదే. ఆయన దుఃఖానికి కారణమదే. అరూప బ్రహ్మలోకంలో సుదీర్ఘమైన జీవితం కన్నా భూమిమీద ఒక్కసారి బుద్ధుని బోధన వినడం గొప్పదనే ఆయన భావించాడు. ఓకే, సో ఆయనకు సత్యం కళ్లముందే ఉంది, కాని దాని అందుకునే సమయం లేదు. మరి ఏం చేశారు? నిరాశతో వెళ్ళిపోయారా? ఆయన నిరాశలో కూరుకుపోలేదు. తన దృష్టిని తర్వాతి తరంపై పెట్టారు. ఇది చాలా కీలకమైన విషయం. ఆయన తన సోదరి కొడుకైన నాలకుడి వద్దకు వెళ్లారు. కేవలం సమాచారమివ్వడమే కాదు, ఒక స్పష్టమైన ఆదేశాన్నిచ్చారు. అవును. ఆయన నాలకుడితో, ఈ బాలుడు భవిష్యత్తులో బుద్ధుడవుతాడు. నువ్వు ఈ క్షణం నుండే ప్రాపంచిక సుఖాలను త్యజించి ఒక శ్రమణుడిగా మారి ఆయన బోధనలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండు అని చెప్పారు. ఇక్కడ శ్రమణుడు అనే పదం చాలా ముఖ్యం కదా. ఖచ్చితంగా. ఆ కాలంలో శ్రమణులు ఒక రకమైన ఆధ్యాత్మిక విప్లవకారులు. అంటే సాంప్రదాయ యజ్ఞాలు కాకుండా తమ స్వంత అనుభవం ద్వారా, ధ్యానం ద్వారా సత్యాన్ని తెలుసుకోవాలనుకునేవారు. అసితుడు తన మేనల్లుడిని ఒక భిక్షువుగా మారమని నిర్దేశించాడు. భిక్షు అంటే సాధారణంగా మనం బిచ్చమెత్తుకునే సన్యాసి అనుకుంటాం. కాని బౌద్ధంలో దీనికి వేరే అర్థం ఉందా? ఉంది. భిక్షు అంటే కేవలం భిక్ష అడిగేవాడు అని కాదు. భిక్షు అనే పదానికి అసలర్థం తెలుసుకోవాలని అభ్యర్థించేవాడు, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నవాడు అని. ఓ, అలాగా. కాబట్టి అసితుడు నానుకుడిని ప్రాపంచిక జీవితాన్ని వదిలి జ్ఞానాన్ని అభ్యర్థించేవాడుగా, బుద్ధుని మొదటి శిష్యులలో ఒకడిగా మారడానికి సిద్ధంగా ఉండమని చెప్పారు. తాను నడవలేని మార్గాన్ని తన మేనల్లుడికైనా చూపించడం ఆయన చేసిన చివరి గొప్ప కార్యం. అంటే ఆ జ్ఞానం అక్కడితో ఆగిపోకుండా నెక్స్ట్ జనరేషన్కు చేరేలా చూసుకున్నారన్నమాట. సరిగ్గా అంతే. తాను పొందలేని జ్ఞానాన్ని తన మేనల్లుడైనా పొందాలని ఆకాంక్షించారు. ఆ జ్ఞాన పరంపర కొనసాగేలా చూశారు. ఎంత అద్భుతమైన కథ! ఒక జోస్యంతో మొదలై ప్రపంచం కోసం ఆనందం, తనకోసం తీవ్రమైన వ్యక్తిగత దుఃఖంతో సాగి చివరకొక వారసత్వాన్ని అందించడంతో ముగుస్తుంది. అసితుడి జ్ఞానం కేవలం భవిష్యత్తును చెప్పడంలోనే లేదు,
తన విధిని అంగీకరించి ఆ నిరాశలో కూరుకోకుండా తన మేనల్లుడికి మార్గనిర్దేశం చేయడంలో ఆయన గొప్పతనం కనిపిస్తుంది. అవును. దీని మనం ఇంకాస్త పెద్ద చిత్రంలో చూస్తే ఆధ్యాత్మిక జ్ఞానమనేది ఒక రిలే రేస్ లాంటిదని ఈ కథ చెప్తోంది. అసితుడు స్వయంగా ముగింపు రేఖను చేరుకోలేకపోయినా ఆయన ఆ బాధ్యతను, ఆ జ్ఞాన జ్యోతిని నాలుకుడికి అప్పగించారు. ఇది గురుశిష్య సంబంధం యొక్క ప్రాముఖ్యతను కూడా తెలియజేస్తోంది. ఈ అద్భుతమైన విశ్లేషణ తర్వాత ఈ కథ విన్నవారికి ఒక ఆలోచనను మిగిల్చి వెళ్దాం. తప్పకుండా. అసితుడొక ఉన్నతమైన బ్రహ్మలోకంలో పునర్జన్మ పొందారు. చాలామందికి ఇది గొప్ప ఆధ్యాత్మిక గమ్యం. అయినప్పటికీ భూమిపై బుద్ధుని బోధనలను వినే అవకాశం కోల్పోతున్నాను కాబట్టి ఆయన దానిని ఒక విషాదంగా చూశారు. ఇది మనల్ని ఒక చాలా లోతైన ప్రశ్న దగ్గర వదిలేస్తోంది. ఏది ఎక్కువ విలువైనది? స్వర్గం లాంటి ఒక ఉన్నత లోకంలో సుదీర్ఘమైన ఆనందకరమైన ఉనికినా, లేక కష్టనష్టాలతో కూడిన ఈ మానవ జన్మలో అంతిమ సత్యాన్ని విని విముక్తి పొందే ఆ ఒక్క అవకాశమా? ఒకవేళ ఎంచుకోవాల్సి వస్తే ఒకరు నిజంగా దేనినెంచుకుంటారు?